హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ అండి. ఇది మనకి ఏంటంటే ఒక ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉండిద్దండి. మీరు చూస్తున్నారు కదా, మనకు మిడిల్లో వచ్చి స్టెప్స్ అయితే ఉంటాయి. అటువైపు ఫ్లాట్ ఇటువైపు ఫ్లాట్ ఉండిద్ది. మనకు ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండివిజువల్గా అయితే ఉండిద్దండి. మీరు ఎవరైనా కానీ ఇండివిజువల్గా ఫ్లాట్ కావాలనుకుంటే సో ఇలాంటి ఫ్లాట్స్ అయితే మాత్రం మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు తాడిగడప డొంక రోడ్లో అయితే ఉండిద్దండి. మనకు లైక్ పప్పుల మిల్ సెంటర్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక అప్రాక్సిమేట్లీగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. మనం చూస్తున్నాం కదండి, ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కూడా ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. సో ఈ ఫ్లాట్ అయితే మాత్రం మనకు వితౌట్ వుడ్ వర్క్తో అయితే ఇస్తున్నారండి. సో వుడ్ వర్క్ అనేది మనం వాళ్ళు ఏం చేయట్లేదు. మన కిచెన్ అయితే చూస్తున్నాం కదా, ఓపెన్ టైప్ కిచెన్లో చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కిచెన్ అంతా కూడా. కిచెన్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, హాల్ కానీ మొత్తం అంతా కూడా. అండ్ మీకు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా 1200 SFTతో వస్తుందండి. మన ప్లింత్ ఏరియా వచ్చేసి 900 వచ్చింది. అండ్ కామన్ ఏరియా వచ్చేసి 200 అండ్ పార్కింగ్ వచ్చేసి 100 వస్తుంది అనమాట. సో మన ఫ్లాట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా రెడీ అయిపోతున్నాయండి. సో ఫైనల్గా ఫినిషింగ్ స్టేజ్లో అయితే వచ్చేసినాయి. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 38 లక్షలు అయితే చెప్తున్నారండి, వితౌట్ వుడ్ వర్క్ అన్నమాట. కబోర్డ్స్ కానీ ఏమీ లేకుండా 38 lakhs అయితే చెప్తున్నారు. మరి ఫ్లాట్ అనేది చూసి నచ్చినట్లయితే రేట్ అనేది కొంతవరకు తగ్గిస్తారండి, మరి ఎక్కువ అయితే కాదు. సో కొంతవరకు తగ్గించడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లు అయితే ఉన్నాయండి. సో ఫ్లాట్లో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. సో ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి. ఇది వచ్చేసి మన టోటల్గా ప్లింత్ ఏరియా వచ్చేసి 900 వస్తుంది. మన టోటల్గా వచ్చేసి 1200 SFTతో వస్తుందండి. మన బందర్ రోడ్లో పప్పుల మిల్ సెంటర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే. మనకు మన తాడిగడప డొంక రోడ్లో అయితే ఈ ఫ్లాట్ వస్తుందండి. సో ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్లాట్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. జస్ట్ ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో మీకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.